హాయ్ ఆల్, నేను మీ బున్నుబాబు కాదండోయ్, బున్నుబాబు వాళ్ళ అమ్మని. సో ఈ వ్లాగ్ బేసిక్గా మా ఊరి గురించి అనమాట. కృష్ణా జిల్లాలో గుడివాడ దగ్గరున్న దోసపాడు నేను పుట్టి పెరిగిన ఊరన్నమాట. సో ఇక్కడ బేసిక్గా మీకు కనిపిస్తుంది మా మమ్మీ, మా అత్తయ్య, అలాగే మా అక్క. సో వీళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో ఉన్న మెమరీస్ అవన్నీ ఇప్పుడు ప్రతిసారి ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే సందడి ఇప్పటి వరకు అయితే నేను మీకు చూపించలేకపోయాను, ఛానల్ లేదు కాబట్టి. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నాకు ఇంట్లో పిల్లల బాధ్యత కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే నాకు ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు పిల్లలకి, సో నేను ఇంకా వెళ్ళలేదు. ప్రస్తుతానికి వీళ్ళు వెళ్ళారు. సో అక్కడ ఏమేం చేశారు, వీళ్ళు చేసిన సందడి ఏంటో నేను చూపిస్తాను, చూసేయండి. సో బేసిక్గా కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తున్నాను మీకు. అండ్ ఫస్ట్ వీళ్ళు చేసింది ఏంటంటే గోంగూర పచ్చడి కలిపేసుకుంటున్నారండి. నిల్వ పచ్చడి అంటాం కదా, గోంగూర నిల్వ పచ్చడి డే 1 ఇది. సో బేసిక్గా ఈ సమ్మర్ అంతా కూడా పచ్చళ్ళు, వడియాలు వీటి కోసమే మా మమ్మీ అక్కడ ఈ నెలంతా కూడా ఉండి ఇవన్నీ చేసుకుని వస్తూ ఉంటారు. నా మనసంతా కూడా అక్కడే ఉంది, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అండ్ ఈవిడ పింక్ శారీలో ఉన్నవిడ మా రమ ఆంటీ, చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అండ్ మా అత్తయ్య మీకు తెలుసు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇదంతా కూడా ఒక కంటైనర్లో సర్దేశారు. తర్వాత వీళ్ళు మా రైల్వే స్టేషన్కి వెళ్ళారండి. సో ప్రతి ఒక్కరూ కూడా చూడదగ్గ రైల్వే స్టేషన్, చాలా చాలా బాగుంటుంది. అదేదో మా ఊరు నా ప్లేస్ కాబట్టి పొగుడుతున్నాను అనుకోకండి. ఖచ్చితంగా ఫస్ట్ టైం ఎవరు వెళ్ళినా కూడా చాలా ఇష్టపడతారు. సో ఇక్కడ మా మమ్మీ చూసారా, వేరే డాగ్స్ని చూస్తే ఆవిడకి అమితమైన ప్రేమ అనమాట. సంహవ్ బున్నుబాబుతో అంత ఇష్టంగా ఉండరు, ఆవిడ చాలా పొసెసివ్గా ఉంటారు నా విషయంలో. ఆవిడతో కంటే ఎక్కువగా నేను వాడితో స్పెండ్ చేస్తున్నందుకు అనుకుంటా. వాడి విషయంలో ఏదన్నా వాడికి పెట్టాలి, వాడికి చెయ్యాలి అనగానే ఇంకా టైం ఉంది కదా అంటూ ఉంటుందన్నమాట రెగ్యులర్గా ఇక్కడ. బట్ అక్కడైతే వాటిల్ని చూస్తే ఎంత ప్రేమో. సో వీడియో తీసేది మా పొలం చేస్తాడనమాట, చాలా మంచి అబ్బాయి నాగరాజు. సో అతనికి చెప్తోంది అక్కడ ఆ క్లిప్పింగ్లో, కొన్ని బిస్కెట్స్ అన్నా ఏమన్నా తీసుకురారా వాటికి వేద్దాము అని. లేదండి బాబు, కొట్టుకుంటాయి, అలాగే మనల్ని పరిగెత్తిస్తాయి, ఏమైనా తేడా వస్తా అని అన్నాడు. ఎందుకు వచ్చిన గొడవ అని కామ్గా సైడ్ అయిపోయి ఆ బెంచీ బల్ల మీద కూర్చున్నారనమాట. సో బేసిక్గా ఇక్కడ వీళ్ళు ఎందుకు వెయిటింగ్ అంటే, ట్రైన్ వచ్చే టైం అయింది. ఇటు నుంచి వస్తుందా అటు నుంచి వస్తుందా అయితే మనకు తెలియదు. ఈయన ఎవరో ఎండకు తట్టుకోలేక కూల్ డ్రింక్ తాగేస్తున్నారు. సో కొద్దిసేపు అయితే కూర్చున్నారు. మరి ట్రైన్ వచ్చిందా లేదా నాకైతే తెలియలేదండి. ఫటాఫట్ బయటకు వచ్చేసి ఒక ఆటో ఎక్కి వెళ్ళిపోయారు ఇంటికి. ఇంకా అక్కడికి వెళ్తే వీళ్ళ దగ్గర కార్స్ ఉన్నా కూడా అలా వాకింగ్ చేసుకుంటూ ఆ లోకల్లో తెలిసిన ఆటో వాళ్ళంతా మాకు తెలిసిన గ్రూపే ఉంటారు. ఆ ఆటోల్లో తిరుగుతూ కనిపించిన వాళ్ళందరికీ హాయ్ హలో చెప్తూ. బేసిక్గా విలేజెస్లో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఎవరు చూసినా ఇంటికి పిలవకుండా ఉండరు. ఖచ్చితంగా ఆ దారిలో ఒక 2-3 ఇళ్ళ కవరేజ్ అయితే అయిపోతుందన్నమాట. హలో చెప్తారు, వెళ్తారు, ఒక టీయో కాఫీయో కొడతారు, అండ్ స్నాక్స్ లాంటివి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటి చెప్పలేదు నేను, మా స్టేషన్ దగ్గర అమ్మే చిట్టి పునుగులు చాలా అమేజింగ్గా ఉంటాయండి. మరి వీళ్ళు తిన్నారో లేదో నాకైతే తెలీదు. నేను గనక సమ్మర్లో వెళ్తే మీకు ఇంకా పర్ఫెక్ట్గా అన్నీ కూడా చక్కగా చూపిస్తాను. ప్రస్తుతానికి వీళ్ళ నుంచి నాకు వచ్చిన క్లిప్పింగ్స్ అన్నీ కలిపి వ్లాగ్గా చేసి పెట్టానమాట. సో స్టేషన్ నుంచి అలా నడుచుకుంటూ వచ్చారా మరి ఆటోలో వచ్చారో నాకు అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్. సో సీక్వెన్స్ ఇలా ఉంది. ఇది మా బాబా గుడి అనమాట, సాయిబాబా టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇక్కడ ఏదైనా దండం పెట్టుకుని అడిగితే బాబావారు ఖచ్చితంగా తీరుస్తారు అని బాగా నమ్మకము మా ఊర్లో అందరికీ కూడా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గోడ మీద డోనర్స్ లిస్ట్ అండి, ఎవరెవరు గుడి కోసం ఎంత చందా ఇచ్చారు అనే పేర్లు, వాటి వివరాలు. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ హాల్ ఏదైతే ఉందో అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతి గురువారం కూడా. సో మా మమ్మీ కూడా అక్కడ ఉంటే ఖచ్చితంగా వెళ్తారు, ఆవిడకి చాలా ఇష్టం అనమాట సాయిబాబా అంటే. ఫర్ ష్యూర్ వెళ్ళి దండం పెట్టుకుని వస్తూ ఉంటుంది. సో ఎవ్రీ ఈవినింగ్ 6 PM అట్లా హారతి ఉంటుంది కదా, ఆ టైంకి వెళ్ళడం బాగా ఇష్టపడతారు. అండ్ సమ్మర్ అవ్వడం మూలంగా అండ్ అలాగే నిన్న మొన్న వెదర్ చాలా బాగుంది. దేవుడి దేవల్ల వీళ్ళకి చెమటలేమి కారుతున్నట్టు ఏం కనిపించట్లేదు. మన హైదరాబాద్ వెదర్ కంటే కూడా అక్కడే బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. వ్యూ చూస్తుంటే చల్లటి గాలి అయితే వస్తుంది. నాకు ఇచ్చిన రివ్యూ కూడా ఇక్కడ చాలా బాగుంది, అక్కడ ఉన్నంత వేడైతే లేదు అని అన్నారు. నేను ఫస్ట్ ఆ మాట వినంగానే ఆవిడకి ఆ ఊరు ఇష్టము, అక్కడ ఉండడం ఇష్టం కాబట్టి అలా చెప్పింది అనుకున్నాను. బట్ ఫైనల్లీ వీడియోలో చూస్తే మనకు అర్థమవుతుంది, చీర కొంగులు ఎగిరిపోతూ చాలా ఫ్రెష్గా ప్రశాంతంగా అయితే ఉన్నారు ముగ్గురు కూడా. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గుడి బయట కొబ్బరికాయ కొట్టే ప్లేస్ పక్కన ఇదండి. సో ఇక్కడ ఒక ఫోటో లాగిచ్చేసారు వీళ్ళు చకచక. పక్కనున్న బాబా గారు కనిపిస్తున్నారా, చిన్న ఐడల్. ఎప్పుడన్నా గుడి మూసేసి ఉంటే అక్కడ మేము దండం పెట్టుకుంటూ ఉంటాము కాయ కొట్టేసి. అండ్ ఇక్కడ నాకు తెలిసి హారతి అవుతున్నట్టుందండి. సో వీళ్ళు బయట అందుకే ఆగారు.
కొద్దిసేపు. అండ్ గుడి గోపురం అది ఒకసారి ఊరికే మీరు చూడాలి అనేది తోటి తను చక్కగా రికార్డ్ చేసి అయితే మనకు చూపించారు. సో హారతి అయిపోయినట్టుంది. మెల్లగా స్లోగా ఒకసారి ఒక లుక్ వేశారు. మరి అవుతూ ఉందా అవ్వలేదో మనకు తెలీదు. కొద్దిసేపు ఆ గుడి దగ్గరే ఉండి వచ్చేపోయే వాళ్ళతో అయితే కబుర్లు చెప్పుకున్నారు. మరి ఇక్కడ నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోతారేమో మరి. ఇక్కడ ఒకసారి ఆగి దండం పెట్టుకుంటున్నారు. బట్ వీళ్ళు రెగ్యులర్గా హారతికి వెళ్తే వీళ్ళకి తెలుస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మినిమం పడుతుంది. అండ్ ఇక్కడ హైదరాబాద్లో అయితే నేను రెగ్యులర్గా వెళ్ళే బాబా టెంపుల్లో ఒక హాఫ్ అన్ అవర్ నుంచుని ఖచ్చితంగా హారతి పాట పాడి విని ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ టైం అయితే పడుతుంది. బట్ వీళ్ళకి నాకు తెలిసి అంత పేషెన్స్ ఉన్నట్టు ఇంకా అనిపించట్లేదు ఫ్రెండ్స్. సో మెల్లగా అక్కడక్కడక్కడక్కడ తచ్చాడుతున్నారు. మరి గుడి లోపలికి వెళ్ళి అర్చన చేయించుకున్నారా లేదా అనేది నేను ఇప్పుడు చూడాలి. నాకు వచ్చిన సీక్వెన్స్ ఎలా అయితే వచ్చిందో వీడియోస్ అన్నీ కూడా పెట్టి మీకు చూపిస్తున్నాను, చూసేయండి. నాకు తెలిసి ఇంకాస్త టైం ఉన్నట్టుంది. బాబాగారి దగ్గర లోపలికి వెళ్ళకుండా వెళ్ళడం ఎందుకు అనుకున్నారో ఏమిటో. అక్కడక్కడే కొద్దిసేపు నడిచి ఫైనల్లీ అమ్మయ్య నేను దీనికోసం ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. గుడి లోపలికి అయితే వెళ్ళి చక్కగా అర్చన అయితే చేయించుకున్నారు. మా అమ్మ ఖచ్చితంగా మా అందరి పేర్లు చెప్పుంటుందని అనుకుంటున్నాను. బాబాగారి దయ వల్ల అయిపోయింది. ఏంటో మళ్ళీ ఇక్కడ వెయిటింగ్ ఇక్కడ ఏమిటో నాకు ఐ థింక్ నాకు ఇప్పుడు తెలిసిందండి. పంతులు గారు ఫైనల్ హారతి ఇచ్చారు. సో అప్పటిదాకా వెయిట్ చేశారు వీళ్ళు బయటే. మరి లోపలికి ఎందుకు వెళ్ళలేదో అర్థం అవ్వలేదు. అండ్ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి చక్కగా గోత్రనామాలు అవి చెప్పి అర్చన చేయించుకున్నట్టున్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ మెల్లగా ఇంటికి లాగిచ్చేసారు వీళ్ళు. సో అక్కడ ఎంతసేపు ఉన్నా చాలా బాగుంటుంది. మరి అన్నన్ని గంటలు ఉండే ఓపిక అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు కదా. ఫాస్ట్గానే చక్కగా లాగిచ్చేసినట్టున్నారు. అండ్ మా ఊర్లో బాబాగారి గుడే కాదండి, హనుమాన్ గుడి ఉంటుంది, అలాగే కనకదుర్గమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. నేను వెళ్తే మాత్రం ఫర్ ష్యూర్ అన్ని టెంపుల్స్ విజిట్ చేయకుండా అయితే రాను. మొన్న నేను లాస్ట్ టైం వెళ్ళింది సంక్రాంతికి వెళ్ళాను. అప్పుడు చక్కగా పిల్లలతోటి అన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేశాను. అండ్ భోగి రోజు బాబాగారికి పొంగల్ కూడా ప్రసాదం చేయమని పంతులు గారితో అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఈయన చేసే పొంగల్ టేస్ట్ ఎక్కడ నేనైతే తినలేదండి. అంత ఎమీగా చేశారు. మా వదిన ఫోన్ చేసి మరీ చెప్పింది చేయించుకోమని. సో అలా జరిగిందనమాట. అండ్ ఫైనలీ ఇంటికి వచ్చేసారు వీళ్ళంతా. సో ఈ క్లిప్పింగ్ నేను అనుకోవడం ఏంటంటే గుడికి వెళ్ళే ముందే వీళ్ళు పూలు కోసారు. ఎందుకంటే నాతో చెప్పిందండి మా మదర్ ఫోన్లో, ఇట్లా బాబాగారికి పూలు కోసుకుని తీసుకువెళ్తాము మేము వెళ్ళేటప్పుడు అని చెప్పి. సో అతను నాకు కొంచెం ముందు వెనుక పెట్టినట్టున్నాడు. ఎనీవేస్ అక్కడ జరిగిన సీన్స్ అన్నీ కూడా మీకు చెప్పాలనుకుని చేసిన వ్లాగ్ అనమాట. బోర్ కొడుతుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, ఏమనుకోవద్దు. ఇంట్రెస్టింగ్గా ఉన్నవాళ్ళు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. స్పెషల్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళ మెమరీస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి ఈ వ్లాగ్ చూస్తే. సో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసిన వ్లాగ్ అనమాట. సో విలేజెస్ తెలియని వాళ్ళు కూడా ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు పువ్వులకు వస్తున్నారండి. మా పిన్ని ఎవరైతే అక్కడ ఉంటారో ఆవిడ అంటున్నారు, కొన్ని పూలు కొన్ని మొగ్గలు ఉంచేస్తే పూలు పొద్దున్నే విచ్చుకుంటాయి, అప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్గా ఫోటోలు అవి తీసుకోవచ్చు రేపటికి అని అంటున్నారు. సో ఇక్కడ మా మమ్మీ చూసారా మధ్యలో నుంచి ఈవిడ లెఫ్ట్ సైడ్కి వచ్చేసారు. ఎందుకంటే బుస్బుస్లు ఉంటాయని భయం అంట. ఈవిడికి పావులు అంటే చచ్చేంత భయము. ఇక్కడ మా మైత్రి ఎంక్లేవ్లో కూడా నైట్ అయిన తర్వాత అస్సలు బయటకు వెళ్ళాలంటే చాలా ఆలోచించి ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఆ చేతిలో ఫోన్లో టార్చ్ చేసుకుని మరీ వెళ్తూ ఉంటుంది. ఫైనల్లీ పూలు కోయడం అయితే అయిపోయింది. మళ్ళీ మన ఇంటి నుండి ఎక్కడికో వాక్వే లాగా మళ్ళీ బయటకు వెళ్తున్నారు. ఇక్కడ మళ్ళీ మామిడికాయలు కనిపించి వెళ్ళిన ఆపేసాయి. చెట్టుకి చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా కాయలు అద్భుతంగా ఉన్నాయి. మా అక్క టెంప్టేషన్ ఆపుకోలేక ఫట్ మన ఒకటి కోసేసింది, పైగా కోసాను చూడండి అని చూపించింది. సో ఈ మామిడికాయలు కోయడం కూడా చాలా ఈ ఎక్స్పర్ట్స్ అయితేనే చేయగలరండి. ఎందుకంటే సొన ఏదైతే ఉంటుందో తొడిమి దగ్గర అది మన స్కిన్ మీద పడ్డా కళ్ళల్లో పడ్డా చాలా ప్రమాదం. సో పిల్లకాయలు లాంటి వాళ్ళు టెంప్ట్ అయ్యి గబుక్కుని కోస్తానంటే పెద్దవాళ్ళ దగ్గరుండి జాగ్రత్తగా వాళ్ళకి చెప్పండి, ఒక పర్టికులర్ డైరెక్షన్లో దాన్ని తుంచాలన్నమాట. సో మా అత్త పాపం జస్ట్ టచ్ చేసి వదిలేశారు. పోనీలే ఎందుకులే ఈవినింగ్స్ కోయడం అనుకున్నారు మరి ఏమిటో. సో వెనకాల మా అమ్మమ్మ గారండి దూరంగా కనిపిస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు కొంచెం దగ్గరగా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ మా మదరు వీళ్ళంతా టచ్ చేస్తే నేను ఎందుకు టచ్ చేయకూడదు అనుకున్నారో ఏమిటో, ఆవిడ వెళ్ళి మరి చూస్తున్నారు చక్కగా. సో ఇక్కడ ఉందే కానండి నా దగ్గర ఒక 1 మంత్ నుంచి మా చెట్లు పూత పూసిందో లేదో,
పిందెలు వచ్చాయో లేదో, కాయలు కాసాయో లేదో ఇదే గొడవ. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చాలా పాపం అలా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసి మరీ వెళ్ళింది ఫైనల్లీ. అక్కడ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఏమీ ఉండవన్నమాట, బీపీలు షుగర్లు. ఇక్కడ ఉంటే రోజుకొకసారి బీపీ చూడమని అడుగుతూ ఉంటుంది నన్ను. ఫైనల్లీ మామిడి చెట్టు దగ్గర అయిపోయింది వాళ్ళకి సందడి. ఇటు వచ్చేసి మా మా ఇంటి ఎదురుగుండా మా పిన్ని వాళ్ళ ఇల్లండి ఇది. ఇందాక ఎక్కడైతే మల్లెపూలు తోటలు చూపించానో, తోట ఇన్ ద సెన్స్ ఇంట్లోనేనండి, తోటలాగా అన్ని చెట్లు అనమాట. సో ఇక్కడ మళ్ళీ మా టెంప్టేషన్ ఆగలేదు వీళ్ళకి. ఇటుపక్క చూశారు కదండి, ఇంటికి ఇంకొక పక్క కూడా ఇలాగే మల్లి తోట ఉంటుంది. అందులో కాసేపు తిరిగారు. అలాగే నూరు వరహాల చెట్లు అనమాట, ఎంత బాగా పూసాయో. మా అక్క రెడ్ శారీ, అలాగే వెనకాల రెడ్ ఫ్లవర్స్ అదుర్సస్లా చక్కగా ఒక సింగిల్ క్లిక్ అయితే లాగిచ్చింది ఫాస్ట్గా. ఈలోపు మా అత్తయ్య అక్కడికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, రండి ముగ్గురు ఒక క్లిక్ తీసుకుందామని అడుగుతోంది. మా అమ్మ ఏమో నిన్న దిగాం కదా వదినా అని అంటుంది అవతల నుంచి. నేను మీకు లైవ్ వినిపిస్తే బాగుండేది, బట్ లాట్ ఆఫ్ సౌండ్స్ ఉన్నాయండి. సో నేను నా మాటలతో చెప్తే మీకు క్లియర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు వెంటనే కొంగుసారి చేసేసుకుని ఫోటో అనగానే వాళ్ళు చెంగుని రెడీ అయిపోతారు. ముగ్గురు చక్కగా దిగారు. నేను ఇంత అలా స్పెండ్ చేస్తారు, ఇంత కూల్గా ఉంటారని నేను అనుకోలేదు. సమ్మర్ టైంలో వెళ్తున్నారు, ఎంత విసుగ్గా ఫీల్ అవుతారో పెద్దవాళ్ళు, అమ్మో అనుకున్నాను. బట్ నో అండి, ఎవరి ఊరు వాళ్ళకి ఎంత ఇష్టం ఉంటుందంటే అది ఎలా ఉన్నా సరే ఎంజాయ్ చేస్తాము. బేసిక్గా నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి నాకు కూడా చాలా చాలా ఇష్టం ఇక్కడ స్పెండింగ్ అంటే. ఒక్కసారి లాస్ట్కి వాళ్ళ మెమరీస్ అన్నీ చూపిస్తున్నాను, ఒక లుక్ వేసేయండి. అండ్ ఇంట్రెస్టింగ్గా ఏమన్నా చేస్తే వీళ్ళున్న ఈ 1 మంత్లో తప్పకుండా నేను బ్లాగ్గా చేసి మీకు పెడుతూ ఉంటాను ఛానల్లో. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఏదన్నా మీకు ఇన్నోవేటివ్గా కావాలి చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా నా కామెంట్స్లో చెప్పండి, నేను అలా పెట్టడానికి ట్రై చేస్తాను. సో బేసిక్గా లాస్ట్కి ఒక్కసారి క్లిక్స్ అన్ని చూసేసేయండి. మీకు మీ విలేజ్ మెమరీస్ గుర్తొస్తే కనుక కామెంట్స్లో నాకు చెప్పండి, ఎవరెవరు ఎక్కడి నుంచి ఏ విలేజ్కి బిలాంగ్ అయి ఉన్నారు అని. సో దట్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లోనే రైల్వే స్టేషన్ దగ్గర బయట దిగిన పిక్స్ అనమాట ఇవన్నీ కూడా. నేను వీడియో స్టార్టింగ్లో కూడా ఇంట్రొడక్షన్కి పెట్టాను మీకు. ఒకసారి జస్ట్ ఫర్ ద మెమరీస్ లాగా లాస్ట్కి ఒకసారి కూడా యాడ్ చేశాను. మా మమ్మీ బతిమాలి, మా అత్తయ్య, మా మమ్మీ, మా అక్క వీళ్ళ కోసం చేసిన వ్లాగ్ అనమాట. ఓకే, నేను గిఫ్ట్గా మీకోసం చేస్తానని చేశాను. బాయ్ అండి, సీ యూ సూన్.